ఏనా ఎట్లున్నారు అందరా? ఈరోజు గమ్మునే పనుకోండి ఇంట్లో. మా నాయన వచ్చా, రేయ్ కారు ఎత్తుకోపోయి సర్వీస్కి ఇచ్చేసి రాబోరా అన్నాడు. సరేలే ఇంకా పోనంటే మెడతో కొడతాడనే. సరే నాన్న ఇచ్చేసి వస్తాను అని చెప్తే ఇంక అట్లా పోతా అంటే హెరిటేజ్ కనపడిందా. తెలిసిందే కదా హెరిటేజ్ గురించా. ఇంకా ఆడిపోయి ఆపేసా. ఇంకా ఆడ కోల్డ్ కాఫీ తీసుకొనే వేసేస్తే భలే ఉంది నాన్న కోల్డ్ కాఫీ మాత్రమా. ఇంకా సరే అనేసి పోతా ఉంటే ఇంకా తిరుమల కొండలు కనపడినాయి. ఏదేమో కానీ నాను ఈ ఏడు కొండలు చూస్తే అబ్బా బాబా మా చిత్తూరు వాళ్ళకి తిరుపతి వాళ్ళకి అంతా భలే సంతోషం నా స్వామి. ఇంకా వానలు పడే 2-3 రోజుల కాడ నుంచా ఆ తుఫాన్ ఏదో వచ్చింది కదా. దానివల్ల చెర్లు అంతా నిండిపోయినాయి. భలే ఉండే నాన్న వ్యూ మాత్రం ప్రతి చెరులో నీళ్ళేనా. ఇంకా సరే అనేసా షోరూమ్ కాడికి పోయా. ఆడ కార్ ఇచ్చా, ఆడ డీటెయిల్స్ అవి ఇవి అన్నీ ఇచ్చేసిన. ఇంకా సర్లే బా రేపు వచ్చామన్నారు. ఇంకా ఆడెవరో ఒక లిఫ్ట్ ఇచ్చినాడు. ఆ నుంచి పోయా ఆ తాజ్ హోటల్ కాడ దిగిన. ఇంకొంచెం దూరం నడుచుకోపోతే బస్ స్టాప్ కాడికే. ఇంకా పోతా పోతా అంటే సూర్యదేవుడు కర్నీ లేదు, భలే ఎండ కొట్టా. ఇంక సరైన సడమోరు ఉంటా ఒక 2 నిమిషాలు అట్లా పోయా. ఒక రౌండ్ వేసుకున్నా, ఒక చాక్లెట్ తీసుకొచ్చి తినేస్తే. ఇంకా తినేసినాక బస్సు వచ్చేసింది ఆ బస్సు ఎక్కేసా. ఉర్రని వస్తే వచ్చాడు నేండ్రగుంట కాడ దిగితే ఆ నుంచి మళ్ళీ మా నాయన వచ్చినాడు నా అబ్బా. మా నాయన వచ్చా, ఏరా కరెక్ట్గా ఇచ్చినావు కదా, ఏం కాలేదు కదా కార్కా, ఎప్పుడు రమ్మన్నారు అది ఇది అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయినావు నో